అనకాపల్లి జిల్లా రాజకీయ చరిత్రలో ముందెన్నడూ లేని విధంగా బీజేపీ నాయకులు ముత్యాల వెంకటేశ్వరరావు ఆధ్వర్యంలో మహిళా లోకం కదం దొక్కింది. కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన చారిత్రాత్మక మహిళా బిల్లును అడ్డుకుంటున్న విపక్షాల వైఖరికి నిరసనగా మహిళల ఆత్మగౌరవాన్ని చాటుతూ ప్లకార్డులు పట్టుకుని నిర్వహించిన భారీ ర్యాలీతో ఆదివారం సాయంత్రం అనకాపల్లి పురవీధులు దద్దరిల్లాయి. మహిళల ర్యాలీ ఎంవీఆర్ నివాసం నుండి 4 రోడ్ల మీదుగా రింగ్ రోడ్ జంక్షన్ వరకు తిరిగి 4 రోడ్ల జంక్షన్ కు చేరుకుంది. పార్లమెంట్లో కాంగ్రెస్ పార్టీ నీచమైన చర్యకు పాల్పడిందని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమం ద్వారా అనకాపల్లి ప్రాంతాల్లో బీజేపీ గ్రాఫ్ ఒక్కసారిగా పెరిగినట్లయింది. మహిళా బిల్లుకు వ్యతిరేకంగా ఓటు వేసిన కాంగ్రెస్ పార్టీ ఈ దేశాన్ని పరిపాలించినటువంటి కాంగ్రెస్ పార్టీ మహిళలకి ఏ రకమైనటువంటి పనులు చేయలేదు. రిజర్వేషన్లు కూడా వారి ప్రభుత్వ అధికారంలో ఉన్నప్పుడు రాజ్యసభలో ప్రవేశపెట్టారు. రాజ్యసభలో భారతీయ జనతా పార్టీ ఆ రోజు ప్రతిపక్షంగా సంపూర్ణంగా మద్దతు తెలిపి తన పార్లమెంట్ రాజ్యసభ సభ్యులందరూ కూడా ఆ రోజు బిల్లుకి అనుకూలంగా ఓటేశారు. కానీ ఆ రోజు ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ, ప్రభుత్వంలో ఉన్న కాంగ్రెస్ పార్టీ మరి లోక్సభలో ఆ బిల్లుని ప్రవేశపెట్టలేదు. గత 30 సంవత్సరాలుగా మహిళలకు రిజర్వేషన్ ఇవ్వాలనేటువంటి డిమాండ్ తో అనేక సార్లు పార్లమెంట్ లో బిల్లు ప్రవేశపెట్టినప్పటికీ కూడా అది ఆమోదం పొందకుండా ఆ రోజు ప్రయత్నాలు చేశారు. భారతీయ జనతా పార్టీ ఆ రోజు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఏదైతే చెప్పిందో ఈ రోజు అధికార పక్షంగా భారతీయ జనతా పార్టీ పార్లమెంట్ లో బిల్లు ప్రవేశపెట్టి మహిళలకు 33% రిజర్వేషన్ ఇవ్వడానికి ప్రయత్నం చేసింది. కాకపోతే 2/3 మెజార్టీ లేదనేటువంటి కారణంగా కాంగ్రెస్ దాని మిత్రపక్షాలు మహిళలకు వెన్నుపోటు పొడిచి మహిళలకి ద్రోహం చేశారు. అలాగే డీలిమిటేషన్ గురించి మాట్లాడుతున్నారు ఇవాళ కాంగ్రెస్ నాయకులు, మిత్రపక్షాల నాయకులు. డీలిమిటేషన్ లో దక్షిణాదికి అన్యాయం జరుగుతుందని వారు గగ్గోలు పెడుతున్నారు. అందుకని మన ప్రీతమ ప్రధాని నరేంద్ర మోడీ గారు ఆ చట్టంలో కూడా చెప్పడం జరిగింది. పార్లమెంట్ లో కూడా అమిత్ షా గారు కూడా చెప్పడం జరిగింది. ఈ యొక్క దక్షిణ భారతదేశానికి జనాభా తగ్గింది కాబట్టి సీట్లు నష్టపోకుండా ఉండడానికి అన్ని రాష్ట్రాల్లో కూడా అలాగే కేంద్రంలో ఉన్నటువంటి పార్లమెంట్ సభ్యుల్లో కూడా 50% పెంచుకోవడానికి బిల్లులో పెట్టడం జరిగింది. అయినప్పటికీ కూడా కాంగ్రెస్ మిత్రపక్షాలు ఆ యొక్క డీలిమిటేషన్ బిల్లును వ్యతిరేకించారు. అదేవిధంగా మన యొక్క మహిళా బిల్లును కూడా వ్యతిరేకించారు. మహిళలకి రిజర్వేషన్ ఇవ్వడం ద్వారా మహిళలకి సాధికారతను చేకూర్చడానికి, మహిళలకి రాజ్యాధికారాన్ని తీసుకురావడానికి భారతీయ జనతా పార్టీ ప్రయత్నం చేస్తుంది. అప్పుడు ప్రభుత్వంలో లేనప్పుడు ప్రయత్నం చేసింది, ఇవాళ అధికారంలోకి వెళ్ళిన తర్వాత కూడా ప్రయత్నం చేశాం. ఆ రోజు ప్రభుత్వంలో ఉన్న కాంగ్రెస్ పార్టీ మహిళలకి ద్రోహం చేసింది. ఈవేళ ప్రతిపక్షంలో ఉన్న కాంగ్రెస్ పార్టీ మిత్రపక్షాలు కూడా మహిళలకు ద్రోహం చేసి ఆ బిల్లు ఆమోదం చేయకుండా ప్రయత్నం చేశారు. కాబట్టి భారతీయ జనతా పార్టీ దేశవ్యాప్తంగా ప్రజల్లో, మహిళల్లో చైతన్యం తీసుకొచ్చి ఇప్పటికే కాంగ్రెస్ పార్టీ ప్రజల్లో ఏ రకమైనటువంటి అభిమానాన్ని పొందలేకపోతుంది. ఈ మహిళా బిల్లుతో ఇంకా దిగజారిపోయే పరిస్థితి ఇవాళ దేశంలో, ఈశాన్య భారతదేశంలో కానీ, పశ్చిమ భారతదేశంలో కానీ, ఉత్తర భారతదేశంలో కానీ ఎక్కడా కూడా కాంగ్రెస్ పార్టీకి అడ్రస్ లేదు. ఒక 3-4 రాష్ట్రాల్లో మాత్రమే ఉంది. ఇవాళ దేశంలో భారతీయ జనతా పార్టీ ముఖ్యమంత్రులు 20 రాష్ట్రాల్లో అధికారంలో ఉన్నారు. భారతీయ జనతా పార్టీ మిత్రపక్షాలతో సుమారు 24-25 రాష్ట్రాల అధికారంలో ఉంది. అయినప్పటికీ కూడా ఇవాళ మహిళలకి రిజర్వేషన్ తేవాలి, పురుషులకి రాజ్యాధికారం ఇప్పుడు ఉంది, మహిళలకు కూడా వాళ్ళతో పాటు సమానంగా రాజ్యాధికారం తేవాలనే ప్రయత్నం చేశారు. ఆ ప్రయత్నానికి భగ్నం చేసింది కాంగ్రెస్ పార్టీ మిత్రపక్షాలు. ముఖ్యంగా రాహుల్ గాంధీ కానీ, ప్రియాంక గాంధీ కానీ, సోనియా గాంధీ కానీ పార్లమెంట్ లో అమిత్ షా గారు, నరేంద్ర మోడీ గారు స్పష్టంగా చెప్పడం జరిగింది, డీలిమిటేషన్ లో ఏ రాష్ట్రానికి అన్యాయం జరగదు, దక్షిణాదికి అన్యాయం జరగదు, మీకున్న సీట్లలో 50% పెంచుతున్నాం, మీకు 100 ఉంటే 150 అవుతుంది అని స్పష్టంగా చెప్పడం జరిగింది. అయినప్పటికీ కూడా వారు ఒక ప్రతిపక్షంగా నరేంద్ర మోడీ గారి మీద కోపంతో ఈ దేశంలోని మహిళలకి అన్యాయం చేశారు. ఈ విషయాన్ని ఈ దేశంలో ఉన్న ప్రజలందరికీ కూడా తెలియజేయాల్సిన బాధ్యత భారతీయ జనతా పార్టీ కార్యకర్తలుగా, నాయకులుగా మా మీద ఉంది. అందుకనే ఈ రోజు అనకాపల్లి జిల్లాలో ముత్యాల వెంకటేశ్వరరావు గారు, పిల్లా రమాకుమారి గారు, అలాగే భారతీయ జనతా మహిళా మోర్చా, యువ మోర్చా, కిసాన్ మోర్చా, ఓబీసీ మోర్చా, అలాగే ఎస్సీ మోర్చా
అలాగే మైనారిటీ మోర్చా మొత్తం నాయకులందరూ కూడా ఈ రోజు ర్యాలీలో పాల్గొన్నారు. వాళ్ళందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ మహిళలు కూడా చాలా పెద్ద ఎత్తున వచ్చి తమ యొక్క నిరసన తెలియజేశారు. వాళ్ళందరికీ కూడా భారతీయ జనతా పార్టీ జిల్లా భారతీయ జనతా పార్టీ ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఇప్పటికైనా సరే కాంగ్రెస్ పార్టీ మిత్రపక్షాలు కన్ను తెరిచి మహిళలకు అన్యాయం చేయొద్దు, మహిళలకు 33% రిజర్వేషన్ ఇవ్వాలి. దానికి వచ్చే పార్లమెంట్ లోనైనా సరే మీరు ప్రభుత్వానికి సహకరించి పార్లమెంట్ లో మళ్ళీ ఈ బిల్లులు ప్రవేశపెట్టి ఆమోదింపచేసే చర్యలు తీసుకోవాల్సిందిగా కాంగ్రెస్ పార్టీ మిత్రపక్షాలని ఈ సందర్భంగా డిమాండ్ చేస్తున్నాం. అన్ని రంగాల్లోనూ స్త్రీలందరూ కూడా ముందంజలో ఉంటే చట్టసభలో కూడా ముందంజలో ఉండాలని నరేంద్ర మోడీ గారు ఈ బిల్లు తేవడం జరిగింది. ఆయన అన్న ఇచ్చిన మాట ప్రకారం స్త్రీలందరూ కూడా చట్టసభలో ఉండాలని చెప్పేసి ఆయన కోరిక ప్రకారం ఈ బిల్లుని పెట్టడం జరిగింది. దానికి కాంగ్రెస్ మిత్రపక్షాలు అడ్డుకోవడం చాలా నీచమైన మార్గంగా కనిపిస్తుంది. ఎందుకంటే మన నరేంద్ర మోడీ గారు స్త్రీని ఎంత గౌరవిస్తారో మనందరికీ తెలుసు. అలాగే కూడా ఆమోదం చేస్తే కనుక మీరందరూ కూడా మన భారతదేశానికి మంచి వెలుగుగా మన భారతదేశాన్ని ఇంకా అభివృద్ధి పథంలో నడిపిస్తారని చెప్పేసి ఆయన చాలా ఆశపడ్డారు. కాంగ్రెస్ పక్షాలన్నీ కూడా రానికుండా చేయడం చాలా కూడా హీనమైన స్థితి. వాళ్ళు చేసిన పని మాత్రం మెచ్చదగ్గ విషయం కాదు. సోనియా గాంధీ గారు అంతకుముందు వాళ్ళ అత్తగారైన ఇందిరాగాంధీ గారు శ్రీమూర్తి కాదా, సోనియా గాంధీ గారు శ్రీమూర్తి కాదా, ఇప్పుడున్న ప్రియాంక గాంధీ గారు శ్రీమూర్తి. అందరికీ నమస్కారం. భారత్ మాతాకి జై. ఈ రోజు వంటగది నుంచి అంతరిక్షం వరకు మహిళలందరూ ఎదుగుతూ ఉంటే అన్ని రంగాల్లోనూ స్త్రీలందరూ కూడా ముందంజలో ఉంటే చట్టసభలో కూడా ముందంజలో ఉండాలని నరేంద్ర మోడీ గారు ఈ బిల్లును తేవడం జరిగింది. ఆయన అన్న ఇచ్చిన మాట ప్రకారం స్త్రీలందరూ కూడా చట్టసభల్లో ఉండాలని చెప్పేసి ఆయన కోరిక ప్రకారం ఈ బిల్లుని పెట్టడం జరిగింది. దానికి కాంగ్రెస్ మిత్రపక్షాలు అడ్డుకోవడం చాలా నీచమైన మార్గంగా కనిపిస్తోంది. ఎందుకంటే మన నరేంద్ర మోడీ గారు స్త్రీని ఎంత గౌరవిస్తారో మనందరికీ తెలుసును. అలాగే ఈ బిల్లును కూడా ఆమోదం చేస్తే కనుక స్త్రీలందరూ కూడా మన భారతదేశానికి మంచి వెన్నెముకగా అయ్యి మన భారతదేశాన్ని ఇంకా అభివృద్ధి పథంలో నడిపిస్తారని చెప్పేసి ఆయన చాలా ఆశపడ్డారు. ఇది కాంగ్రెస్ మిత్రపక్షాలన్నీ కూడా ఈ బిల్లుని రానియకుండా చేయడం చాలా కూడా హీనమైన స్థితి. ఇది వాళ్ళు చేసిన పని మాత్రం మెచ్చదగ్గ విషయం కాదు. సోనియా గాంధీ గారు అంతకుముందు వాళ్ళ అత్తగారైన ఇందిరాగాంధీ గారు శ్రీమూర్తి కాదా, సోనియా గాంధీ గారు శ్రీమూర్తి కాదా, ఇప్పుడున్న ప్రియాంక గాంధీ గారు శ్రీమూర్తి కాదా? మరి మమ్మల్ని ఎందుకు అడ్డుకుంటున్నారు? సామాన్య ప్రజల్ని చట్టసభల్లోకి రానియకుండా ఎందుకు అడ్డుకుంటున్నారు? ఈ బిల్లుని వెంటనే ఆమోదించాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తున్నాం. మరి ఇప్పుడు ఏదైతే కాంగ్రెస్ పార్టీ లీడ్ చేస్తుందో ప్రతిపక్షాన్ని, వాళ్ళు ఏ విధమైన మనస్తత్వంతో ఉన్నారు, స్త్రీలంటే వాళ్ళకి ఎంత చిన్న చూపు అన్నది మీకు ఈ సందర్భంగా తెలుస్తుంది. ఈరోజు మేము రాష్ట్రంలో మాకు స్థానిక ఎలక్షన్స్లో 50% రిజర్వేషన్స్ ఉన్నాయి. 50% మహిళలు ఈరోజు సర్పంచులుగా, అలాగే వార్డ్ మెంబర్స్గా, కౌన్సిలర్స్గా, చైర్పర్సన్స్గా ఈరోజు మేము బ్రహ్మాండంగా ప్రజల్ని పరిపాలించగల దీంట్లో మేము చేస్తున్నాం. గత 30 సంవత్సరాలుగా నేను సర్పంచ్గా, మున్సిపల్ చైర్పర్సన్గా మేము చేస్తున్నాం. మాకు ఆ సత్తా ఉంది, మహిళల్లో ఆ సత్తా ఉంది. మీరు చూడండి, ఉదాహరణకు చూడండి, మరి ఈరోజు దేశ రెవెన్యూ మినిస్టర్ గారు ఎవరు? నిర్మలా సీతారాం. ఈరోజు ఆవిడ ఈ 15 సంవత్సరాల నుంచి ఆవిడ ఏ విధమైన పరిపాలన ఇస్తున్నారు అన్నది మీ అందరికీ తెలుసు. అలాగే మన హోమ్ మినిస్టర్ గారు అనిత గారు, ఈరోజు మగవాళ్ళు కూడా అంత ధీటుగా చేయరు. అలాగా ఆవిడ బ్రహ్మాండంగా ఆవిడకి ఇచ్చిన పోర్ట్ఫోలియోని ఆవిడ బ్రహ్మాండంగా చేస్తున్నారు. మహిళలు దేంట్లోని కూడా తీసుకోరండి. అదే మేము తెలియజేస్తున్నాం. ఇక ముందు కాంగ్రెస్ ఉన్న 4-5 రాష్ట్రాల్లో కూడా కనుమరుగయ్యే పరిస్థితుల్లో నాకైతే కనిపిస్తుంది. మహిళలు ఊరుకోరు. రాబోయే కాలంలో వాళ్ళ చేతిలో ఓటు ఉంది, ఆ ఓటుతోటే వాళ్ళకి బుద్ధి చెప్తారని చెప్పి నేను కోరుకుంటున్నాను అందరినీ కూడా. థ్యాంక్ యూ. బీజేపీకి సపోర్ట్ గా ఈ బిల్లుకి వ్యతిరేకంగా ఇంతమంది సపోర్ట్ చేసినందుకు చాలా సంతోషంగా ఉంది. ఇది పరమేశ్వర్ గారి ఆధ్వర్యంలో జరిగినందుకు ఇంకా సంతోషంగా ఉంది. అందరూ బీజేపీని బలపరిస్తే, ఉన్న రాష్ట్రాల్లో కూడా బీజేపీ వస్తే, రేపు ఇటువంటి పరిస్థితి వస్తే ఏ బిల్లు సమస్య ఉండదు. మొత్తం అన్ని రాష్ట్రాల్లో బీజేపీ ఉండాలని కోరుకుంటున్నాం. మీరే అందరూ బీజేపీకి సపోర్ట్ చేయండి. మేమంతా కలిసి పనిచేస్తాం.